రాయచోటి నియోజకవర్గం సర్వే రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వైసీపీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ పడగా రాంప్రసాద్ రెడ్డి కేవలం 2495 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్ లో చూద్దాం. ఎన్నికల సమయంలో రాయచోటి నియోజకవర్గ ప్రజలకు రాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ హామీలు ఇవే. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగింపుగా ఆయన హామీ ఇచ్చారు. రాయచోటి జిల్లా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందడానికి ఆయన కృషి చేస్తాను అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తాను అంటూ హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని ఏర్పాటు చేస్తామంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాదు వెలుగల్లు కెపాసిటీ పెంచడానికి చర్యలు తీసుకుంటారన్నారు. వెలుగల్లు రాయచోటి తాగునీటి కోసం రెండో పైప్ లైన్ నిర్మాణానికి ఆయన పూర్తి స్థాయిలో కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. వెలుగల్లు రిజర్వాయర్ కు హంద్రినివా సుజల స్రవంతి నుంచి నీళ్లు రప్పిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. శ్రీనివాసపురం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికీ రాయచోటి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవే ఆ సమస్యలు. వెలుగల్లు పూర్తయినప్పటికీ ఉప కాలువల మాత్రం అసంపూర్ణంగా ఉన్నాయి. అంతేకాదు స్థానిక చెరువు కాలువల్లో పూడికతీత జరగకపోవడం నెగిటివ్గా ఉన్నటువంటి అంశం. ఇక శ్రీనివాసపురం వెలుగల్లను హెచ్ఎన్ఎస్ఎస్ తో త్వరగా లింక్ చేయాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. ఏడాదంతా అక్కడ నీళ్లు ఉంటే వలస వెళ్లే అవకాశం అక్కడ జనాలకు రాదు అని జనం అనుకుంటున్నమాట. సో రిజర్వాయర్ల లింక్ పనులపై ఆశించిన స్థాయిలో పురోగతి ఏది అని అక్కడ జనం అడుగుతున్నారు. రాయచోటిలో డ్రైనేజ్ వ్యవస్థలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ సరిపోవడం లేదు. కొత్త డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాలి అని జనం అడుగుతున్నారు. అలాగే రాయచోట్లో చాలా చోట్ల డ్రైనేజీలు పొంగుతున్నాయి. దీంతో జనానికి అసౌకర్యం కలుగుతుంది. రాయచోటికి ప్రతి 3-4 రోజులకు ఒకసారి తాగునీళ్లు వస్తూ ఉన్నాయి. ఇది కూడా జనానికి అసౌకర్యంగా ఉన్న అంశం. చాలా మంది ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. వెలుగల్లు జలాశయం నుంచి త్వరగా నీళ్లు వస్తే జనం దాహార్తి తీరుతుంది అని అనుకుంటున్నారు. ఈ సెగ్మెంట్ లో ఉపాధి కోసం పరిశ్రమల అవసరం చాలా ఉంది అని జనం అనుకుంటున్నమాట. మారుమూల గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పెద్దగా లేకపోవడంతో మారుమూల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాయచోటి జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో రాయచోటిలో అభివృద్ధి పనులు జరగడం లేదు అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డికి అక్కడి ప్రజల్లో అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటి, వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. సొంత సెగ్మెంట్ లో మహిళలకు మరిన్ని ఫ్రీ బస్సులను ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బస్సుల సంఖ్యను పెంచారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు, బోర్వెల్స్ వంటి పనులు చేపడుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ కోసం నిధులు మంజూరు చేశారు. క్రీడా సౌకర్యాలను పెంచడంలో రాంప్రసాద్ రెడ్డి కీ రోల్ పోషించారు అని యువత, వారి తల్లిదండ్రులు కూడా అనుకుంటూ ఉన్నారు. రాయచోట్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ నిర్మాణానికి ఆయన తీసుకున్న చొరవ ప్రజల్లో సానుకూలతను పెంచుతోంది. అలాగే బోర్డులు కావాలి అంటే వెంటనే నిధులు మంజూరు చేస్తూ ఉండటంపై జనంలో ఆయనకు సానుకూలతను పెంచుతున్నటువంటి అంశం. ఎమ్మెల్యే పనితీరు గురించి రాయచోటి నియోజకవర్గ ప్రజల్లో నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. జిల్లా కేంద్రం కాబట్టి రాయచోట్లో ఎక్కువ రేట్లకు జనం భూములు కొన్నారు. ఆ తర్వాత జిల్లా కేంద్రం మార్పు జరుగుతుంది అనే ప్రచారం రావడంతో జనం ఆందోళనలో పడ్డారు. అదే సమయంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు అనే అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో ఎక్కువగా ఉంది. మంత్రిగా ఉన్నా తనదైన ముద్ర వేసుకోవడం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొన్ని సామాజిక వర్గాల కార్యకర్తలను రాంప్రసాద్ రెడ్డి దూరం పెట్టారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి పాలన గురించి రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు వేస్తున్నారో నేను మీకు చూపిస్తాను. ఆయన పాలన చాలా బాగుంది అని 10% మంది అంటున్నారు. బాగుంది అని 25% మంది అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే
22.5% మంది జనం కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక సీఎం చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు చాలా బాగుంది అని 12.5% మంది రాయచోటి నియోజకవర్గ ప్రజలు చెప్తుంటే, బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం అంటుంటే, బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే 17.5% మందిలో మాత్రమే కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు చాలా బాగుంది అని 10% మంది జనం చెప్తూ ఉంటే, బాగుంది అని 15% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 52.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా 17.5% మందిలోనే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు చాలా బాగుందని 12.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు చాలా బాగుందని 10% మంది అంటుంటే, బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 57.5% మంది జనం చెబుతూ ఉంటే, బాగాలేదు అని 10% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు చాలా బాగుందని 7.5% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 20% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 55% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే ఇక్కడ 17.5% మంది మాత్రమే కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే, పూర్తవుతాయి అని 20% మంది చెప్పారు. కావు అని 35% మంది జనం చెప్పారు. కావచ్చు అని ఇంకో 35% మంది జనం అంటున్నారు. తెలియదు అని 10% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 12.5% మంది జనం అనుకుంటున్నారు. పూర్తి కావు అని 30% మంది రాయచోటి జనం అంటున్నారు. తెలియదు అని 32.5% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 15% మంది అంటున్నారు. పెరగలేదు అని 40% మంది జనం చెప్తుంటే, పెరిగుండొచ్చు అని 25% మంది అంటున్నారు. తెలియదు అని 20% మంది రాయచోటి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుందని 30% మంది అంటున్నారు. రాదు అని 22.5% మంది జనం చెప్తుంటే, రావచ్చు అని 12.5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 35% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని ప్రశ్నను రాయచోటి జనాలను అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20% మంది అంటున్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 40% మంది అంటున్నారు. తెలియదు అని 40% మంది జనం చెప్తున్నారు. ఇవి ఓవరాల్గా రాయచోటి నియోజకవర్గం గురించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్.